సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. గ్లోబరీనా అంశంలో తనపై అసత్య ఆరోపణలు చేశారని విమర్శించారు. 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సీఎం తప్పుడు ప్రచారం చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గ్లోబరీనా సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, ఏదైతే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ కేటీఆర్ బినామీ సంస్థ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మనందరికీ గుర్తొస్తుంది. దానికి తీటుగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అటు వరంగల్ జిల్లాలో మీడియాతో చిట్ చాట్ చేయడం జరిగింది. గ్లోబల్ టెక్నాలజీస్ అంశంలో చేసిన అసత్య ఆరోపణలపై 48 గంటల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబల్ సంస్థతో తమకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేదా యాజమాన్య హక్కులు లేవని స్పష్టం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. గ్లోబల్ బినామీ కంపెనీ అనడం, సిబిఎస్ఈ కాంట్రాక్ట్ ఇప్పించారనడం పూర్తిగా అవాస్తవం అన్నాడు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉండి బాధ్యతారహితంగా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదంటూ కూడా ఇటు పలికినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. రాజకీయ లబ్ధి కోసమే తన ప్రతిష్టను దెబ్బతీసేలా దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారంటూ కూడా విమర్శను చేశారంటూ కూడా ఆయన మండిపడ్డారు. గడువులోగా క్షమాపణ చెప్పకుంటే సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇదే సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను సిఐడికి సిద్ధంగా, రేవంత్ రెడ్డి కుటుంబ అవినీతి అంశంలో సిఐడి విచారణకు సిద్ధమా అంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు ఒక మూట ఇస్తే బీజేపీకి 2 మూటలు పంపుతున్నాడంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మీ ప్రభుత్వమే ఆ సంస్థతో ఒప్పందాలు చేసుకుని ఇప్పుడు అది నా బినామీ సంస్థ అని చెప్పడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆయన ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రాజ్భవన్ ముందు ధర్నా చేయాల్సింది పోయి కొడంగల్లో ధర్నా చేయడం రాజకీయ నాటకం మాత్రమే అంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి విద్యార్థులపై లాఠీచార్జ్ తర్వాత రాజకీయంగా అనేక దేశవ్యాప్తంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదంటూ, ఒకవేళ ఈ వ్యాఖ్యల విషయం సంబంధించి 48 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా పరువు నష్ట దావా చేస్తాము, క్రిమినల్ కేసులు వేస్తామంటూ కూడా ఆయన హెచ్చరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో జరిగినటువంటి లాఠీచార్జ్ సందర్భంగా నిరసనకు తెలియజేస్తూ రేపు ఇందిరా పార్క్ వద్ద భారీ ఎత్తున సభను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆ సభకు సంబంధించిన అంశం పైన కూడా చర్చ కొనసాగుతా ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా పర్మిషన్ ఇస్తారా అని సీఎం రేవంత్ రెడ్డిని ఈ అంశం మీద మీడియా ప్రతినిధులు అడిగితే ఈ పోలీస్ శాఖ పర్మిషన్ ఇస్తుందేమో అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రధానంగా రేపు బీఆర్ఎస్ పార్టీ సభ పెట్టుకోబోతున్నటువంటి నేపథ్యంలో ధీటుగా ఒకరికొకరు మరోసారి మాటలు యుద్ధం జరుపుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రజెంట్ ఈ గ్లోబల్ సంస్థకు సంబంధించి గతంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి పేపర్ ఏదైతే దిద్దుబాటు జరిగినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. మార్క్స్ తప్పుడు తరగతిగా దిద్దారు అంటూ కూడా గతంలో ఆరోపణలు రావడము, కొంతమంది విద్యార్థులు ఏదైతే ఆత్మహత్య చేసుకోవడం లాంటి అంశాలు అనేకం గతంలో ఆరోపణలు వినిపించేటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఆ గ్లోబల్ సంస్థకు సంబంధించిన అంశమే మరోసారి వివాదంగా మారుతున్నటువంటి సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూడాలి మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు 48 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థాంక్యూ.